అలాగనే దేవునికి నీకు ఎడబాటైందేమో, సహవాసానికి దూరం అయిపోయామో, సేవకునికి దూరం అయిపోయామో చూడు. లోక ప్రకారంగా అయితే జీవిస్తున్నావు, సమాజంలో జీవిస్తున్నట్టున్నావు, కానీ జీవించున్న పేరైతే ఉంది కానీ మృతుడివే. నిత్యముగా ఆదాము ఈ పండు దినమున మీరు చచ్చెదరు అన్నట్టుగా వారు చావలా. కానీ ఏ రకంగా చచ్చారు? ఆత్మీయ స్థితిలో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు, దేవునితో వరకున్న సంబంధం సమాధానాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో వరకున్న సంతోషాన్ని పోగొట్టుకుని టోటల్గా ఏదేనులోంచి బయటికి నెట్టివేయబడ్డారు. కానీ ఈరోజు పౌలయ్య కృపాకాలంలో ఉన్నాం గనక మరలా కృప చూపుతున్న హస్తములు తన ప్రార్థన ద్వారా తిరిగి లేవనెత్తాడు. తిరిగి మరలా అతన్ని 3వ అంతస్తులనికి చేర్చాడు. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో మీ స్థితిగతులను మారాలని మరలా తిరిగి